ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైన శుభ వాగ్దానము ద్వారా దేవుడు ఈరోజు మనతో బలముగా మాట్లాడుతూ ఉన్నారండి. ఈరోజు మనము కూడా ఇట్టి విశ్వాసముతో ఉన్న వారమైతే దేవుడు ఖచ్చితంగా మాట్లాడే మాట మన జీవితాలలో సమాధానాన్ని నింపుతూ ఉన్నది. మరి భక్తుడు విశ్వాసము వ్యక్తము చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, యెహోవానే నా ఆశ్రయము, నా కేడము, నేను ఆయన యందు నమ్మిక ఉంచాను కాబట్టి నాకు సహాయము కలిగింది. ఇది బలమైన విశ్వాసం అండి. ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా ఆయనను ఆశ్రయదుర్గంగా, ఆయనను కేడముగా చేసుకొని సంపూర్తిగా ఆయన మీద ఆధారపడి మనము విశ్వాసముతో ప్రార్థించి నిరీక్షణతో ఎదురు చూస్తే మన హృదయం కూడా ఆయన యందు బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటుంది. కలిగి ఉండడమే కాదండి, మనము సహాయము పొందుకున్న వారముగా, సహాయము రావడానికంటే ముందు మనము బలవంతులముగా మనము మన బలహీనతలను జయిస్తాము. అందుకే మనము మొదటిగా హృదయముతో విశ్వసించాలి. ఏమని అంటే, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన యందు నమ్మిక ఉంచిన నేను ఎంత మాత్రము సిగ్గుపడను. ఆయనను ఆశ్రయదుర్గంగా కేడముగా చేసుకున్న నాకు తప్పక సహాయము లభిస్తూ ఉన్నది. ఇలాగున నువ్వు విశ్వసించి నీ హృదయంలో నమ్మిక చొప్పున నువ్వు క్రియను కొనసాగిస్తూ ఉంటే, నీ క్రియను చూసిన దేవుడు, నీ నమ్మకాన్ని చూసిన దేవుడు, నీ నిరీక్షణను ఎరిగిన దేవుడు ఖచ్చితంగా నువ్వు నమ్మిన దానిని నీ జీవితంలో జరిగించి నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు ఆయన. నిన్ను నిలబెట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకొని అనేకులకు నిన్ను దీవెనకరంగా, అనేకులకు నిన్ను సాక్షిగా వాడుకునే దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, వాగ్దానాలు, వాక్యాలు అన్నీ కూడా యథార్థమైనవని, వాటిని నమ్మిన ఎడల, జీవితంలో పెట్టుకున్న ఎడల దాని ఫలాన్ని అనుభవిస్తామని నమ్మకంతో దేవుని వాక్యాన్ని అనుసరించ బద్ధులమై ఉన్నామండి. యెహోవా మన ఆశ్రయము, మన కేడము, ఆయనే 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 అని మనము నమ్మినప్పుడు, మన హృదయము ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనకు తప్పకుండా సహాయము కలుగుతుంది. 100కు 100% నమ్మవలసిన విషయం ఇది. ఎందుకంటే దేవుడు వాగ్దానము ఏది కూడా పొల్లు కూడా తప్పిపోదు. అది భూమి ఆకాశము గతించినా గతించదు. కాబట్టి ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు, కాబట్టి ఆయన న్యాయవంతుడైన దేవుడు, కాబట్టి మాట ఇచ్చి తప్పని దేవుడు, కాబట్టి నమ్మి తీరాలండి. నమ్మి ఆయన ద్వారా సహాయాన్ని పొందుకున్న వారంగాను, మరొకరు కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, కష్టాల కొలిమిలో ఉండి విశ్వాసముతో ప్రార్థించి ఎదురు చూస్తున్నప్పుడు వారికి మనము సాక్షులముగా, సాక్షార్థమై నిలువబడి దేవుడు చేసిన సహాయమును వారికి బయలుపరిచి వారిలో విశ్వాసమును పునరుద్ధరించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మన పట్ల కార్యము చేశారంటే మన ద్వారా మనకే దీవెన కాదు, కానీ మన ద్వారా ఇంకా అనేకులు దీవించబడము దేవుని చిత్తమై ఉన్నది. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆయనను ఆశ్రయంగా చేసుకుందాం, ఆయనను కేడముగా ధరిద్దాం, ఆయన యందు సంతోషిద్దాం, హృదయమందు నమ్మిక ఉంచుదాం, సహాయాన్ని పొందుకుందాం. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకున్నామయ్యా, మీరే మా ఆధారము, మాకు సహాయము తప్పక దొరుకుతుందని ఎవరైతే విశ్వాసంతో మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానము యేసు నామంలో నెరవేర్చబడునుగాక. అయ్యా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించి మీ ఉన్నతమైన కార్యాలు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్లో జరిగించి అనేకులను ఆశీర్వాదకరంగా మార్చమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.